హలో! ఈరోజు మనం తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం. మనకు కనిపించే అందాలైతే మనమైతే చూస్తున్నాం. మనకు ఓన్లీ ట్రైన్‌ల కనిపించేవి ఇలా ఉంటే, ఇంకా లోపల ఎలా ఉంటాయనేది ఇగ మీరైతే అర్థం చేసుకోండి. ఈ మీ ఊహకే మేమైతే వదిలేస్తున్నాం చూడొచ్చు. మన తెలంగాణ నుండి చాలామంది ట్రావెల్స్ ఉన్నారు. బట్ మన తెలంగాణ గురించి ఎవరైతే చెప్పరు. వ్లాగింగ్ అయితే చేయరు. చూడొచ్చు ఈ అందాలు మన తెలంగాణ. నేను వెళ్తుండగా ట్రైన్‌లో అయితే మనకైతే బయట నుంచి చూస్తేనే మనకు ఇంత మంచి వ్యూస్, అందాలు ఎన్నో వాటర్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. బట్ జలపాతాలు ఉన్నాయి. బట్ వీటిని ఎవరైతే బయట పెట్టరు. కాకపోతే మనమైతే కొందరికైతే మన తెలంగాణ గురించి తెలాలి. మన తెలంగాణలో ఎన్నో ప్లేసెస్ ఉన్నాయి. బట్ దాన్ని ఎవరైతే విజిట్ అయితే చేయరు. ట్రావెలర్స్ కొందరు మన తెలంగాణ గురించి కూడా చెప్పాలి. లేదంటే మన తెలంగాణను మనమే వెనకేసుకున్నట్ల మన భారతదేశంని మనమే బయట చూపెట్టలేకపోతున్నాం. చూడొచ్చు ఇక్కడ వరి పంట, వరి పంట ఎలా ఏస్తున్నారో చూడొచ్చు. ఆ తెలంగాణలో చాలా అయితే ప్లేసెస్ ఉన్నాయి. వీటినైతే అందరైతే బయటకి తెచ్చి అయితే వేరే వాళ్ళందరికైతే చూపెట్టాలి. లేదంటే మన తెలంగాణ గురించి అయితే ఎవరు బయట పెట్టరు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ట్రైన్‌లో జర్నీ చేస్తే మాదైతే అనుభవం అయితే ఇలా ఉన్నది. ఇక నెక్స్ట్ వచ్చి మన స్టాప్ అయితే వచ్చేసింది. కాజీపేటలో అయితే ఫ్రెష్ సమోసా, ఫ్రెష్ చాయ్ అయితే దొరుకుతది. మీరు ఎప్పుడన్నా ఈ ఏరియా నుంచి వెళ్తే కాజీపేటలో ట్రైన్ ఆగితే మీరైతే ఖచ్చితంగా ట్రై చేసవలసినవి 2 సమోసాలు ప్లస్ చాయ్. ఓకే ఫ్రెండ్స్, వీడియో లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి మన తెలంగాణ గురించి అయితే కొంత అయితే బయట అయితే చెప్పాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, క్విక్.